బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొరాలిటీ, హ్యుమానిటీ, యూనిటీ అంశాలపై ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ భాష మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని అన్నారు. సమాజంలో నైతిక విలువలు, మానవత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ఇలాంటి సమావేశాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14, 15, 2 తేదీల్లో కూడా 2 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అయితే సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు వ్యక్తులలో నైతికతను, సమాజంలో మానవీయతను, వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించడం సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వ్యక్తులను సత్కర్మలు చేసేవారిగా, మంచి పనులు చేసేవారిగా వారిని ప్రోత్సహించడం అనేది ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ 14వ తేదీన మెంబర్స్ అండ్ వెల్ విషర్స్ మీట్ జరుగుతుంది. అలాగే 15వ తేదీన బిగ్ ఆస్పిరెంట్ కనెక్ట్ ఈవెంట్ అని చెప్పి యూత్ మరియు విద్యార్థుల కొరకు ఈ సెషన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా పనిచేసినటువంటి, అలాగే ఇప్పుడు సిఎస్బి ఐఏఎస్ అకాడమీని రన్ చేస్తున్నటువంటి బాలలత మేడం గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. అలాగే మాస్టర్ మోటివేటర్, బిజినెస్ ఆచార్య బ్రదర్ షఫీ గారు ఎమినెంట్ గెస్ట్గా విచ్చేస్తున్నారు. అలాగే మరి విశిష్ట అతిథులుగా విజయ విహారం రమణమూర్తి గారు, అలాగే కాశ్మీర్ నుండి డాక్టర్ మసూద్ జార్గర్, అలాగే ముంబై నుండి ప్రశాంత్ బడాడా, అలాగే పలివెల వీరబాబు గారు సీనియర్ సిఐటియు నాయకులు,